ఇమిడిపోతున్నాయి. మనం ఎంత స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉంటుందంటే ఈ కేక్ తిన్నప్పుడు. అదైతే 5/5. ఇంకా మిగతా అన్ని బాగున్నాయి. 4/8 అట్లా. మ్యాంగో అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అది సో మా బావ ఏం చేస్తుండే విజయవాడ వచ్చి, మా బావకి డ్రీమ్ ఏంటంటే చెఫ్ అవడం. సో చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ డాడీని చెఫ్ అవుతా అని అడిగితే వంటోన్ అవుతామా అని చెప్పి వాళ్ళ డాడీ ఒప్పుకోలే అనమాట. ఒప్పుకోకపోయేసరికి బీటెక్ చేసిండు. బీటెక్ చేసిన తర్వాత అనుకోకుండా ట్యూషన్స్ చెప్పడం, ట్యూషన్ తర్వాత ఏదైతే చదివిన స్కూల్లోనే క్లాసెస్ చెప్పడం, అట్లా హాఫ్ డే క్లాసెస్ చెప్పుకుంటా టీచింగ్ ఫీల్డ్కి వచ్చేసిండు కంప్లీట్ గా. టీచింగ్ ఫీల్డ్కి వచ్చినాక ఒక స్కూల్లో, వేరే స్కూల్లో, మంచి కార్పొరేట్ స్కూల్లోనే జాబ్ చేస్తుండే. జాబ్ చేస్తున్న టైంలో ఒక స్కూల్ పెట్టే ఆపర్చునిటీ వచ్చింది. పెళ్ళైనాక వస్తే స్కూల్ అయితే పెట్టిండే, అది కూడా పార్ట్నర్షిప్ లో. కొన్ని ఇష్యూస్ రావడం వల్ల పార్ట్నర్షిప్ లో నుంచి సైడ్ అయిపోవడం జరిగింది. ఎవరైతే పార్ట్నర్షిప్ లో పెట్టారో వాళ్ళకి నిల్ నాలెడ్జ్ అబౌట్ స్కూల్ అనమాట. కాకపోతే వాళ్ళకి ఓన్ బిల్డింగ్ ఉండే, ఏదో కొన్ని ఇష్యూస్ వల్ల సైడ్ అయిపోయి మళ్ళీ మిడిల్ ఆఫ్ ద ఇయర్ అంటే మిడ్ ఇయర్ లోనే మళ్ళీ స్కూల్ పెట్టి స్టార్ట్ చేసి పర్మిషన్ అవన్నీ తీసుకొని ఒక పెద్ద ప్రొసీజర్, ఒక పెద్ద కథనే జరిగింది. ఆఫ్టర్ దట్ స్కూల్ పెట్టిండు. ఒక బ్రాంచ్ కాస్త ఇప్పుడు 3 బ్రాంచెస్ అయినాయి. దేవుడి దయతోటి మొత్తం మంచి నడుస్తుంది. స్టిల్ మా బావ ఏ స్కూల్లో అయితే వర్క్ చేస్తుండో స్టార్టింగ్ నుంచి ఇప్పటికి ఆ స్కూల్లో టీచింగ్ ఫీల్డ్ చేస్తున్నాడు. టీచర్ గానే చేస్తాడు. దట్టు 2 periods 10th క్లాస్కి వెళ్ళేసి వస్తాడు అంతే. స్టిల్ అంటే ఇక్కడ ఇంత పెద్ద పొజిషన్ ఉందని అట్లాంటిది ఏం లేదు. అక్కడికి వెళ్ళి క్లాస్ అయితే చెప్తాడు. నెక్స్ట్ వచ్చేసి మా బావకు ఒక డ్రీమ్ అవుతుంది కదా చెఫ్ అవడం. సో ఆ చెఫ్ కోసం ఆన్లైన్ లో చూసిండు ఇట్లా కోర్స్ ఉందని చెప్పి. సో ఎవ్రీ వీక్ సాటర్డే వందే భారత్ లో వచ్చి ఇక్కడ స్టే చేసి సండే నైట్ ఎక్కితే 12 కి అట్లా వచ్చేస్తుండే నైట్. ఏదైతే క్లాసెస్ మా బావకు కావాలో ఆ క్లాసెస్ కి మాత్రం ఇక్కడికి వస్తుంది. ఇది అయిపోయిందా, సో అక్కడ స్కూల్లో మాది ఏదైతే స్కూల్ ఉందో మా బావనే ఎస్టాబ్లిష్ చేసిండు కంప్లీట్ గా. అక్కడ స్కూల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చెఫ్ గా చేస్తున్నాడు. స్టిల్ నేర్చుకుంటున్నాడు. అయిపోయింది ఆల్మోస్ట్ డన్. సో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు. క్లౌడ్ కిచెన్ లెక్క పెడదాము. ఫస్ట్ అయితే క్లౌడ్ కిచెన్, తర్వాత ఒక కేఫ్ లెక్క పెడదామని. చాలాసార్లు అన్నాం ఇంత నేర్చుకుంటారు కాబట్టి పెట్టాల్సిందే అది ఇది అని. అంటే పెట్టేది ఏదో కొంచెం మంచిగా పెట్టాలి. ఎందుకంటే మా బావ నేర్చుకునేది ఒక్కొక్క క్లాస్ చాలా కాస్ట్లీ. అంత దూరం నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తూ ఒక్కొక్క క్లాస్ ఎంత ఉంటది అంటే ఈవెన్ నేనే అది ఇంత ఉంటదా అని అనుకున్నా. సో అంత పెట్టినప్పుడు మనం పెట్టేది కూడా ఏదైతే ఉందో చాలా ప్రీమియం గా పెట్టాలా. సో మేమున్న ఏరియా లొకాలిటీలో అంత ఎఫర్ట్ చేయలేరు. సో కొంచెం జూబ్లీ హిల్స్ అటు సైడ్ పెట్టాలి అంటే మన ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా హై బడ్జెట్ అవుతుంది. అట్లా అని చెప్పి హోల్డ్ అయ్యింది. ఆల్మోస్ట్ 2 years అవుతుంది ప్లాన్. నెక్స్ట్ వచ్చేసి ఇది పక్కకు పెడితే ఇప్పుడు మా బావ ఒక సాంగ్ ప్రొడ్యూసర్ అనమాట. తారాస్ మ్యూజిక్ అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ కూడా పెట్టిండే. సో తారాస్ మ్యూజిక్ అని చెప్పి అదొకటి స్టార్ట్ చేసిండు. కంప్లీట్ గా ఇంకా ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేస్తా అన్నాడు. ఏదైనా తీస్తాడు. మీ దగ్గర కూడా ఏమైనా స్టోరీస్ ఉంటే ఆ స్టోరీస్ వచ్చి మా బావకి చెప్తే మా బావకి నచ్చితే మా బావని ఇన్వెస్ట్ చేస్తాడు. స్టోరీస్, వెబ్ సిరీస్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ, ఏదైనా సరే. నెక్స్ట్ సో ఈ 3 బిజినెస్. నాకు నచ్చేది ఏంటంటే ఎంత ఎదిగినా కూడా ఆ పొజిషన్ మర్చిపోలేదు చూడండి. స్టిల్ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఆ 1 hour అయితే ఆ స్కూల్కి వెళ్ళేసి వస్తాడు. 45 minutes ఒక క్లాస్, 2 classes అనమాట. 1.5 hour. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా అక్కడికి వెళ్తాడు. సో మనం ఎక్కడికి ఎదిగినామని కాదు, ఎక్కడి నుంచి వచ్చినాం అనేది గుర్తుపెట్టుకొని స్టిల్ అది కంటిన్యూ చేస్తున్నాడు. మెయిన్ గా మా బావలో నచ్చేది ఏంటంటే ఎంత ఎదిగినా కూడా అణిగిమణి ఉంటాడు. ఏం చూపించుకోడు, నార్మల్ గా ఉంటాడు. ఇంకోటి ఇక్కడ మా ఇంట్లో మా బావకి పెళ్ళైనప్పటి నుంచి, అంటే మా అక్కకి పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో కుకింగ్ మా బావనే చేస్తాడు. మార్నింగ్ లేసి ఈవెన్ ఏదైతే స్కూల్లో టీచింగ్ చేస్తూ ఎర్లీ మార్నింగ్ హోమ్ ట్యూషన్స్ కి వెళ్తుండే. అదే 5:30 మార్నింగ్ 5:30కి మళ్ళీ ఈవినింగ్ స్కూల్ అయిపోయినాక, అంటే కాలేజ్ నుంచి వచ్చి స్కూల్ అంతా ఇంకా ఒక పెద్ద షెడ్యూల్ అనమాట. పొద్దున 4కి లేస్తే నైట్ 9:30 వరకు కంప్లీట్ షెడ్యూల్ ఉంటది. అంటే అంత ఈజీగా ఏం రాలే ఈ పొజిషన్ కి. చాలా కష్టపడి ఈ పొజిషన్ కి అయితే వచ్చిండు. కాకపోతే మా బావ పుట్టి పెరిగింది అంతా బోరబండ. సో బోరబండ అయినా కూడా స్కూల్ పెట్టినాక అక్కడనే పుట్టి పెరిగింది కాబట్టి సో అంత పరిచయాలు ఉంటాయి, అక్కడ అంత ఉంటది కాబట్టి చాలా మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిండు. ఎవరికైతే చదువుకోలేరు వాళ్ళందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. తల్లిదండ్రులు లేని వాళ్ళకి కూడా చాలా మందికి చదువుపిచ్చిండు. దాంట్లో చాలా ఇది. కాకపోతే ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళకి కొంచెం స్పాన్సర్షిప్స్ కానీ అట్లా ఎవరన్నా వస్తే కొంచెం వేరే స్కూల్కి వెళ్ళిపోవడం అనేది. దాని వల్ల నేను మా అక్క అయితే ఎవరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వద్దని చెప్పినాం. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు వేరే దగ్గరికి, డబ్బులు లేనప్పుడు మన దగ్గర కాదు. డబ్బులు వాళ్ళకి వచ్చినా కూడా మన దగ్గరనే ఉంచి చదువుకోవడమో, లేకపోతే వాళ్ళకి నెక్స్ట్ ఇంటర్ ఉంటది, ఇంటర్ లో చదివించుకోవడం అట్లాంటివి చేయాలి. కానీ ఎవరో స్పాన్సర్ చేస్తారు అని చెప్పి మంచి స్కూల్స్ కి వెళ్ళి అక్కడికి చదువుకోవడం అనేది చాలా తప్పది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉండే. కాకపోతే చాలా మందికి అయితే ఫ్రీ ఎడ్యుకేషన్ అవి ఇవ్వడం చాలా మంచి పని అయితే చేసిండు. స్టిల్ పక్కన చాలా మంది వరకు కూడా ఈ స్కూల్స్ లో చాలా మంది లేబర్ పిల్లలు చదువుతారు, వాచ్మెన్ పిల్లలు చదువుతారు అన్న పేరు కూడా పడ్డాడు మా బావ. కాకపోతే
వాచ్మెన్ పిల్లలు వాళ్ళు చదవడం తప్ప అదేమన్నా అట్లా కూడా క్వశ్చన్ చేసిరు. సో ఇంకొక స్కూల్ పెట్టని కారణం ఏంటంటే మా బావ ఇది ఏదైతే ఓన్ బిల్డింగ్ ఉందో అందులో చాలా తక్కువ ఫీజెస్, ఈవెన్ 10th క్లాస్ వాళ్ళకి కూడా 20,000 కూడా ఉండదు. కాకపోతే ఇంకో 2 బ్రాంచెస్ ఉన్నాయి కదా, దాంట్లో మాత్రం కొంచెం క్లాసిక్ గా పెట్టిండు. ఈవెన్ రెంట్స్ కూడా అంతే ఉంటాయి. కాకపోతే ఎడ్యుకేషన్ మాత్రం సేమ్, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇది కొంచెం CBSE ప్యాటర్న్ లో నడుస్తుంది, ఇదేమో స్టేట్ బోర్డ్ ప్యాటర్న్ లో నడుస్తుంది. కాకపోతే ఎవరైనా మీకు హెల్ప్ చేస్తే వెంటనే మధ్యలో వేరే వాళ్ళు వచ్చిరు కదా అని చెప్పి ఈ చైన్ మర్చిపోయి ఇంకో చైన్ పట్టుకొని వెళ్ళిపోవద్దు. ఒకటే దగ్గర స్టేబుల్ గా ఉండాలి. రంగులు మారుతున్నట్టు పోతూ ఉంటారు జనాలు. ఇంకా మా అక్క గురించి అంటారా అంటే మా అక్క అయితే ఏం పని చేయదు. ఇప్పుడు కొంచెం బిజీ షెడ్యూల్ అవ్వడం వల్ల వంట ఆంటీ వస్తుంది, వంట చేస్తుంది, మా అక్కేం చేయదు. పని ఆంటీ వస్తుంది, పని చేసుకుంటది. మళ్ళీ ఒక మేడ్ కంప్లీట్ గా పొద్దున 11-12 అట్లా వచ్చి నైట్ 8:30 వరకు 9 వరకు ఉంటది. తను ఎందుకంటే బట్టలు ఉతకడం అంటే వాషింగ్ మిషన్ వేసి ఆరేయడం, తర్వాత పిల్లలు 5 o'clock వస్తారు కదా వాళ్ళకి స్నాక్స్ పెట్టడం, సో ఆమె తను అవి చేసుకుంటది అనమాట. అంతే. ఇంకా మనకి డైనింగ్ టేబుల్ మీద అవన్నీ సర్వ్ చేయడానికి మా అక్క ఇంట్లో ఏ పని చేయదు. ఏమన్నంటే ఒకటే మాట, వర్కింగ్ ఉమెన్ కదా, నన్ను హౌస్ వైఫ్ చేస్తే నేను చేస్తానంటది అంతే, లేకపోతే ఇంకేం చేయదు. అది మా అక్క పెద్ద ఏం లేదు, డొల్లా ఏమంతా చెప్పడానికి ఏం లేదు. కాకపోతే మా అక్క చాలా సుఖపడుతుంది అంతే. అంతేనా? చూసిరా, మేము ఇద్దరం ఏదో మా బావ మేము వస్తే తెల్లారి వచ్చేసింది. ఇది ఎంత ఇది తప్పు కదా. కాకపోతే నా ఇన్స్పిరేషన్ అయితే మా బావనే. ఎందుకంటే అరే ఒక దగ్గర ఆగిపోవద్దు లైఫ్. అంటే మా బావ ఇప్పుడు ఉన్న పొజిషన్ లో అయితే నేనైతే అంత మా బావ అంతా కూడా ఎదగాలనుకోవట్లే. చాలా నాకు ఉన్నంతలో అంటే ఒక స్కూల్ పెట్టితో నేను ఆపేసారే నా లైఫ్ చాలరాను. కాకపోతే ఇంకొక స్కూల్ చాలా టెన్షన్స్ ఇవన్నీ తెలుసా. స్కూల్ పొద్దున స్టార్ట్ అయిన కానించి అయిపోయేంత వరకు మా బావ టెన్షనే పడుతూ ఉంటాడు. ఎందుకంటే ఏ పిల్లాడికి దెబ్బ తాకినా అంటే పేరెంట్స్ ఒక మాట అంటారు. ఇప్పుడు ఒక 500 మంది పిల్లలు ఉన్న దగ్గర దెబ్బలు అవన్నీ కామన్ అయితేనే ఉంటాయి. అరే ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే దెబ్బలు తాకించుకుంటారు, ఏదో ఒకటి అవుతుంటది, కోపంలో ఒకటి ఇది ఉంటుంది. అట్లాంటి టెన్షన్స్ అట్లాంటి కేసులు చాలా వస్తాయి. హెక్టిక్ టెన్షన్ ఉంటది. అయినా కూడా ఇంకొక బిజినెస్ అంటాడు, అన్నిట్లలో ఏదో ఒకటి అంటే ఇది మనది కాదు కదా, అవసరమా అన్నట్టు ఏమి ఉండదు. అన్ని స్కిల్స్ నేర్చుకుంటాడు. వద్దు అట్లా ఏం లేదు, అన్ని నేర్చుకొని అన్ని ఉంటాడు. ఈవెన్ మా అక్క కూడా హై టాలెంటెడ్ అనమాట, ఫుల్ టాలెంటెడ్. అక్క సపోర్ట్ లేకపోతే మా బావ కూడా ఇట్లా కాదు. ఈవెన్ మా బావ కూడా అంటే మా బావకి అక్క సపోర్ట్ ఉంది, అక్కకి మా బావ సపోర్ట్ ఉంది. వాళ్ళిద్దరు సపోర్ట్ నాకుంది. నేను నిజం చెప్తున్నా, నేను ఇట్లున్నానంటే దానికి కారణం వీళ్ళిద్దరే. ఎందుకంటే లేకపోతే నా ఏజ్ గ్రూప్ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారు, కొంతమంది మంచిగా నాకన్నా మంచిగా ఉండేటోళ్ళు ఉన్నారు, ఇంకా మంచిగా బాగుపడ్డోళ్ళు ఉన్నారు, నాకన్నా హై టాలెంట్ ఉండి ఇంకెక్కువ ప్యాకేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే కొంతమంది నా ఏజ్ లో మంచి తాగడం, ఎంజాయ్ చేయడం, మరే డబ్బులు ఎగరేయడం అట్లుంటది. నేను ఇట్లా వీళ్ళకి చేతుల కంట్రోల్ ఉన్నా. ఇప్పటికీ నా మీ చేతుల్లోనే ఉంది నాన్న. అంతేనా? నాకు ఫ్రీడమ్ లేదు. ఫస్ట్ థింగ్ ఏడికన్నా వెళ్ళాలంటే ఇట్లా ఫస్ట్ ఒక్కొక్కరు పర్మిషన్ ఉంటుంది చూడు, అట్లా ఒక 4 పర్మిషన్ తీసుకోవాలి నేను ఏడికన్నా పోవాలంటే. అది పర్మిషన్ అప్రూవల్ కావాలంటే చాలా చాలా ఉంటుంది. ఎట్లుంటది అంటే నేను గోవా పోతాను అనుకో ఫ్రెండ్స్ తోటి, వీళ్ళు ఏమంటారు తెలుసా, ఫ్రెండ్ ఎప్పుడో చెప్పు అప్పుడే టికెట్స్ బుక్ చేద్దాం మనం కూడా వెళ్దాం అని అంటారు. ఇప్పటి వరకు నాకు తెలిసి నేను నా ఫ్రెండ్స్ తోటి ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టేషన్ ఇప్పటివరకు వెళ్ళలే. నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఆ తక్కువలో ఇంకా తక్కువ చేసిరు, కలవడమే మానేసిన. ఎందుకంటే ఏమనంటే రోజులు మంచిగా లేవు బయట, అది ఇది అని నన్ను చాలా చిన్న పిల్లాడికి లెక్కనే పెంచిరు. సో మోస్ట్లీ నేను ఎక్కడికి వెళ్ళలే. సో ప్లాన్ చేస్తున్నా. మొన్న ప్లాన్ చేసిండే. ఏం ప్లాన్ చేసిండే అంటే వైనాడ్ మొత్తం షెడ్యూల్ వేసుకున్నాం. ఇట్లా నేను ఒక్కనే వెళ్దాం అనుకున్నా, తర్వాత మా ఫ్రెండ్ ఒకటి యాడ్ అవుతా అన్నాడు, తర్వాత ఇంకొక తమ్ముడు ఉన్నాడు యాడ్ అవుతాం. సరే వెళ్దాం కార్లో అనుకుంటే ఏదైతే మొత్తం షెడ్యూల్ వేసుకున్నా మొత్తం అయిపోయింది. అనుకున్నాం ఇంకా బయలుదేరదామని. తీరా చూస్తే వైనాడ్ కొట్టుకుపోయిందని తెలిసింది. అది తెలిసినాక అస్సలు ఇంకా పంపేదే లేదని ఫిక్స్ అయిపోయారు. అట్లుంటది మనం ప్లాన్ చేస్తే. సో మోస్ట్లీ ట్రై చేస్తున్నా. కాకపోతే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇండిపెండెన్సీ అనేది ఉండాలా. అంటే ఇండిపెండెంట్ గా ఎలోన్ గా తిరగాల. ఒక ప్లేస్ నుంచి ఒకరికి తిరుగుతూ ఉంటేనే చాలా మంచిగా ఉంటది, పీస్ఫుల్ గా ఉంటది. మా బావ ఇప్పటి వరకు ఎవరి మీద డిపెండ్ కాలే. అందరినీ చూస్తాడు, అందరినీ చాలా మంచిగా చూస్తాడు. అంటే వీడు బయటోడు మనోడు అని ఏమి ఉండదు. అందరిని ఆదరిస్తాడు, చాలా మందికి హెల్ప్ చేస్తాడు, ఫేవర్స్ చేస్తుంటాడు. అట్లా ఈవెన్ ఇట్లాంటి భార్య కూడా రావడం చాలా కష్టం. ఎందుకంటే హెల్ప్ చేస్తుంటే నో చెప్పే వాళ్ళు ఉంటారు. మా బావ అసలు అక్క అట్లా ఇద్దరికి కూడా, మా అక్కకి మా బావకి మెయిన్ గా ఏదో సాధించేసేయాలా, ఎదిగిపోవాలా, అట్లుండాలి ఇట్లుండాలని ఇద్దరికి ఉండదు. అంటే ఇద్దరికి సోకులు ఏముండవు. ఈవెన్ ఇంట్లో కార్ కొన్నారంటే అది నా మూలంగా, ఆ అవసరం లేదంటారు. ఎందుకు మనకు చిన్న కార్ చాలు కదా, దాంట్లో వెళ్తున్నాం కదా అన్న మైండ్ సెట్ తో ఉంటారు. బట్ నేనేం అట్లా అంటే కొంచెం మంచిగా ఉండాలి కదా, కంఫర్ట్ కూడా ఉండాలి కదా, అది అని అంటే అట్లా కాదు. వెళ్తున్నాం 4 పయ్యాలు అంతే, వెళ్ళాలా రావాలా అన్నట్టుంటది. ఏదైతే స్కార్పియో తీసుకున్నామో అది కూడా నేను కోరుకున్నందుకు అది తీసుకోవడం జరిగింది. లేకపోతే మా బావ షిఫ్ట్ అట్లాంటి చిన్న అంటే ఒక 10 లక్షలలో చూద్దాం ఎందుకు మనకి అంత అన్నట్టు. సో
మనం నైట్ ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1:20 అట్లా అయింది. ఫుల్ నిద్ర వస్తుంటే ఘోరంగా టైర్డ్ అయిపోయినాం. నాకైతే ఇంకా కార్ ఇంకెప్పుడు ఇంటికి వస్తామా అని చెప్పి ఉండే. ఇంటికైతే వచ్చేసినాం. నిన్న మా బావ ఏమేం చేసిండు అనేది తీసుకొని అయితే వచ్చిండు. సో నిన్న అక్కడ బయట కార్లో తినలేం. ఇంకోటి ఎప్పుడు ప్రతి వీకెండ్ చేసిన ఏమైనా ఇంటికి తీసుకొని వస్తే మేమందరం కలిసి టేస్ట్ చేసి తింటూ ఉంటాం. సో ఇప్పుడు మీకు కూడా చూపిస్తాం ఏమేం చేసాము. ఏమేం యాక్చువల్లీ నా చేసారు అనేది. అప్పులేక నేను మేము మ్యాంగో కార్లోనే తినేసింది. ఇప్పుడు కూడా ఒక డబ్బా తినేసి అవగొట్టేసింది. అది వేరే విషయం ఆగదు అసలు. ఒక్కదానేనా తిన్నది, వీళ్ళందరూ ఎవరు తిన్నారు? సో ఇప్పుడైతే మా బావ చెప్తారు అసలు ఒక్కొక్కటి ఏంటిదంటే, ఎందుకంటే నాకు నోరు తిరుగుతలే ఒక్కొక్క పేరు అదేందో. సో ఇప్పుడు ఓవర్ టు మా బావ. హాయ్. సో నౌ టేస్టింగ్ టైం. నిన్న నేను కష్టపడి చేసినవన్నీ వీళ్ళతో టేస్టింగ్ చేద్దామని ఫిక్స్ అయినా. నేను యాక్చువల్లీ 4 బాక్సెస్ చేశాను. రెస్ట్లెస్ చీజ్ కేక్స్ అంటారు వీటిని. ఈ బాక్సెస్ లో ఉన్నవి మామూలుగా మనం బయట కొనుక్కుంటే చాలా కాస్ట్లీ ఉంది. నేనే ట్రై చేసా, చాలా బాగుంది. అండ్ ఇందులో వచ్చేసరికి ఏంటంటే డ్రీమ్ బాక్సెస్ అంటారు, డ్రీమ్ కేక్ బాక్సెస్ అంటారు. ఒకటి మ్యాంగో ఫ్లేవర్ది ఆల్రెడీ తినేసాం, మ్యాంగోది ఫ్రూట్. ఇప్పుడు వచ్చి చాక్లెట్ది. సో టేస్టింగ్ టైం బై సమీక్ష అండ్ చెరిబాబు. బాగుంది, లేయర్ అయితే. టేస్ట్ ఫ్రెండ్స్ ఇది ఎట్లుందంటే మనం ఎంత మంచిగా ఉంటుంది అంటే ఒక్కొక్క లేయర్ మన నాలుకలో ఇమిగిపోతున్నాయి. మనం ఎంత స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉంటుంది అంటే ఈ కేక్ తిన్నప్పుడు ఒక రుచి మన నాలుకకి తాకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను బాధపడుతున్నా మీరు తినేది కాబట్టి. బాగుంది, అన్నట్టు ఉంది. బాగుందమ్మా. చెరిబాబు పెద్ద కంప్లీట్ డార్క్ చాక్లెట్ లెక్కన ఉంది. మరీ అంత మొత్తం డార్క్ చాక్లెట్, కాకపోతే మరీ అంత స్వీటీ లేదు. నాకు తెలిసి కంప్లీట్గా డార్క్ చాక్లెట్ ఇది. సో మరీ క్యాడ్బరీ లెక్కున్నా కూడా చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. మోస్ట్లీ మా బావ ట్రై చేసిందంటే షుగర్ ఫ్రీ నో మైదా లెక్కనే ట్రై చేస్తున్నారు. చూద్దాం, ఇంకో టేస్ట్ చేద్దాం. కాదు కానీ ముద్ద పెట్టుకుందాం. ఇటు ఇయ్యండి ఒక్కటి. కాకపోతే మా పాప అయితే కెమెరా ఆఫ్ చేస్తే మాత్రం అది 2 minutes అయిపోతుంది. నిజంగా చెప్తున్నాం, చాలా బాగుంది. 2 ME నెక్స్ట్ లెవెల్ ఉంది. బాగుంది వసంత. వస్తుంది బాగా ఏదైతే క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుండో అట్లాంటి చాలా కేఫ్ల నుంచి కూడా ట్రై చేసినాం మేము. కాకపోతే ది బెస్ట్ అయితే ఉంది. బాగా చేసిన ఏం చెప్తలే, అట్లా జెన్యున్ రివ్యూ. నేను బాగాలేకపోతే బాగాలేదని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. చాక్లెట్ చాలా బాగుంది. వస్తుంది. నేను డైట్ మెయింటైన్ చేద్దాం అనుకుంటే నా డైట్ మొత్తం ఖరాబ్ చేస్తున్నారు. లిటరల్లీ నేను 3-4 days నుంచి తింటూనే ఉన్నా. మా బావ ఎప్పుడైతే క్లాస్ అయిపోతాడో అప్పుడు వచ్చి కంపల్సరీ మళ్ళీ తినాల్సి వస్తుంది. మనం క్యాలరీస్ నోరు తిరుగుతలే, క్యాలరీస్ బర్న్ చేసేదేమో తక్కువ, వేసేదేమో ఎక్కువ. అది నెక్స్ట్ ఇంకోటి అయితే తిన్నాం. సో కంప్లీట్గా బాక్స్ అయితే ఖతం చేసేసింది. బాక్స్ అయితే తింటున్నాం. తినండి. ఏం ఫ్లేవర్ అది? పిస్తా బాగుందా? నేను ఒక టేస్ట్ చేస్తున్నా. ఇట్లా మేము రివ్యూ చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. సూపర్ ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. పిస్తా కానీ ఫ్రెండ్స్ ఫాస్ట్గా ఇది వస్తుంది సార్, కాకపోతే ఛార్జింగ్ లేదు. ఓకే బాగుంది. నెక్స్ట్ ఇందాక నెక్స్ట్ ఇదేంటిది? రస్మలై పెడతా. రస్మలై. మనీ అమ్మ ఇంత పెద్ద లేపింది. అది తీసుకొస్తాను. చెప్పండి ఫ్రెండ్స్ మీరే. ఫ్రెండ్స్
కానీ చాక్లెట్ ఎంతైనా అంటున్నారు. ఎంతైనా ఫస్ట్ ప్లేస్ గోస్ టు చాక్లెట్. బాగుంది ఫ్రెండ్స్. మూడిట్లో ఏది బాగుంది ఫ్రెండ్స్? ఫస్ట్ ప్లేస్ గోస్ టు చాక్లెట్. చాక్లెట్. సెకండ్ ప్రైజ్ గోస్ టు రసమలై. థర్డ్ పిస్తా. ఫోర్త్ దీనిలో తెలుస్తుంది ఫ్లేవర్, గోస్ లేదు. మౌత్ ఫ్లేవర్ తెలుస్తుంది. బాగుంది. ఇంకా పవన్ సార్ వైండ్ అప్ చేసేద్దాం. నేను చెప్పేస్తాను, పవన్ చెప్పేస్తాను. ఓవరాల్గా అన్నీ అయితే టేస్ట్ అయితే చేసినాం, బట్ ఎంతైనా డార్క్ చాక్లెటే. అదైతే 5/5. ఇంకా మిగతా అన్నీ బాగున్నాయి. 4/8 అట్లా. మ్యాంగో అయితే నెక్స్ట్ లెవెల్ అసలు అది, ఎందుకంటే అది కూడా ఆల్మోస్ట్ ఇదే. దాన్ని కంప్లీట్గా బ్రేక్ చేసి డ్రీమ్ బాక్స్ అంటారంట. అంటే బ్రేక్ చేసినాక లోపల సెకండ్ లేయర్, ఫస్ట్ లేయర్ వచ్చేసి డార్క్ చాక్లెట్ ఉంది, సెకండ్ లేయర్ వచ్చేసి చాక్లెట్ క్రీమ్ లెక్క వస్తుంది. ఈవెన్ నిన్న మ్యాంగో కూడా అంతే. చాలా ఇంకా మిగతా అన్నీ కూడా బాగున్నాయి. కాకపోతే ఫస్ట్ మనం డార్క్ చాక్లెట్ చాలా ఎక్కువ తినేసరికి అది మనకి ఫ్లేవర్ అనేది వస్తలే. కాకపోతే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, అన్ని మంచిగా ఉన్నాయి. చాలా బాగుంది. స్వీట్ నాకు డౌట్ వస్తుంది ఏంటంటే బయట నుంచి కొనుక్కొచ్చినట్టే ఉంది ఇది, ఎందుకంటే బయట కూడా ఇట్లా ఉంటాయి. చాలా తక్కువ ఉంది. స్వీట్ కూడా చాలా తక్కువ ఉంది. సెకండ్ అయితే నాకు నచ్చింది అయితే పిస్తా. నెక్స్ట్ ఇంకా రసమలై అవన్నీ కామన్గా బయట ఉన్నట్టే ఉన్నాయి, రసమలై మేము డిఫరెంట్గా ఉండాలి. ఆ రోజు కూడా బాగుంది. సో మేము ఇప్పుడు మా బావ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేస్తున్నాడు నెక్స్ట్ వీక్ అట్లా. బట్ టేస్టింగ్కి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఇచ్చి టేస్టింగ్కి ఇంటికి పంపిస్తారు. అంటే ఫస్ట్ ఇప్పుడు మేము ఇంట్లో వాళ్ళం కాబట్టి ఏది చేసినా బాగుందంట, బట్ బయట నుంచి ఇంప్రెషన్ అంటే ఎట్లా వస్తుందో రివ్యూ చూసుకొని దాన్ని బట్టి క్లౌడ్ కిచెన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ హియర్ ఫ్యామిలీ మెంబర్స్ మీకు చెప్తున్నా, ఏదన్నా కరెక్ట్ రివ్యూ ఇవ్వాలి. ఎస్, నెక్స్ట్ వీక్ నుంచి టేస్టింగ్. నెక్స్ట్ వీక్ నుంచి టేస్టింగ్. Tasting. ఇంకా ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు కూడా టేస్టింగ్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి. ఈ హైదరాబాద్ లోపల ఉంటే ఈవెన్ ర్యాపిడో మీరు బుక్ చేస్తే మేము పంపిస్తాం టేస్టింగ్కి. మీరు టేస్ట్ చేసి మాకు రివ్యూ చెప్తే దాన్ని బట్టి ఏమైనా చేంజ్ ఓవర్ చేసేది ఉంటే చేంజ్ ఓవర్ చేస్తాం. ఓకే, ఇక్కడికి ఈ వీడియో అయితే ఎండ్. సో ఆల్ ది బెస్ట్ టు మై బావా. సో న్యూ బిగినింగ్ అనమాట, ఫస్ట్ టైం ఆల్మోస్ట్ దీనికోసం 1 year నుంచి వర్కౌట్ చేస్తున్నాడు దీని మీద. సో ఇప్పుడైతే నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పటివరకు మా బావ ఈవెన్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరికి రివీల్ చేయలే, ఇట్లా విజయవాడ వెళ్ళి చెఫ్గా నేర్చుకుంటున్నాను ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం మన వీడియోలో పెడుతున్నాం. ఓకేనా? ఓకే చూద్దాం నెక్స్ట్. ఓకే, బాయ్ బాయ్. ఇదైతే ఈ వీడియో ఇక్కడ వరకు ఎండ్. థ్యాంక్స్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీరు ఏమన్నా ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద మెన్షన్ చేస్తున్నా, ఫాలో అవ్వండి. ఓకే, బాయ్ బాయ్.